జైవాసవి అందరికీ శుభోదయం అండి. నా పేరు కంకటాల సతీష్ అండి. కనికా పరమేశ్వరి దేవస్థాన సంఘం ఉండి మాది వన్ టౌన్లో వేయించేసి ఉన్నదండి. ఈ సంవత్సరంకి 149 సంవత్సరాలు అయిందండి మా ఆలయం నిర్మించి. మా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. 149 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మొత్తం పూజలు పునస్కారాలు మొత్తం అన్ని నైవేద్యాలు ధూపదీప నైవేద్యాలతో సహా కంటిన్యూగా జరుగుతుందండి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 11 రోజులు చేస్తున్నామండి. ఈ 11 రోజుల్లో భాగంగా నేను చైర్మన్ అండి. నాతో పాటు కోసల సురేష్ కుమార్, సుగ్గు వెంకట శివకుమార్, కంకటాల సతీష్ కుమార్, మేము ముగ్గురం కూడా ప్రాజెక్ట్ చైర్పర్సన్స్ అండి. ఈరోజు 8వ రోజు అండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అండి. అమ్మవారు ఈరోజు సరస్వతీదేవి అలంకరణ దర్శనమిస్తున్నారండి. కావున భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. సుమారు 1600 నుంచి 2000 మంది పిల్లల వరకు ఈరోజు పూజలు చేస్తున్నామండి. పిల్లల చేత ఉన్నత విద్యకు ఇంకా విద్యార్థులు వెళ్ళడం కోసం అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు 8 నెలలు 6 నెలలు బేబీల నుంచి 20వ సంవత్సరం 25వ సంవత్సరం పిల్లలు కూడా చేసుకుంటున్నారండి ఈరోజు పూజల్లోని. తర్వాత ఈరోజు పొద్దున్న 2 గంటలకి అమ్మవారికి క్షీరాభిషేకం 108 రకాల ద్రవ్యాలతో క్షీరాభిషేకం పంచామృతాభిషేకం జరిగిందండి. ఆ తర్వాత తెల్లవారు 4 నుంచి అమ్మవారి అలంకరణ ప్రారంభం 8 గంటలకు అమ్మవారి కోలు గర్భగుడి దేవాలయం తెరడం అయిందండి. అలాగే మా వాసవి శరన్నవరాత్రిలో భాగంగా దుర్గామాతకి కోటి కుంకుమార్చనలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కోటి కుంకుమార్చన జరిగిందండి. ఆ తర్వాత చిన్నపిల్లలతో సరస్వతి పూజలు నిర్వహిస్తున్నామండి. దేవాలయ కమిటీ మొత్తం వచ్చిన పిల్లలందరికీ ఒక పుస్తకం, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, అలాగే షార్ప్నర్, అలాగే స్కేలు, అలాగే తీబూంది స్వీటు, అలాగే రవ్వ లడ్డు, అలాగే అటుకులు మొత్తం అన్ని రకాల ప్రసాదం కింద ఇస్తున్నామండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అండి ఇలా చేయించడం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మీ పిల్లలు కూడా తీసుకొచ్చి ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. జై వాసవి.